మా పెరటి తోటలో వంగ చెట్టు అండి అది. వంగ చెట్టుతోటి క్యారేజీకి నేను రైస్ చేస్తాను. ఫ్రైడ్ రైస్ లాగా వంకాయ రైస్ అండి. ఆ వంకాయలు అర కేజీ అలా వచ్చినాయండి. అర కేజీ. ఇంకా మనం మొత్తం ముక్కలు కోసి ఉప్పు వేసుకొని గరిపోకుండా ఉప్పు వేసుకొని ఉప్పులో ముక్కలు కోసి పెట్టుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నాను. దానికి కొంచెం కారం చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మళ్ళీ ధనియాలు అన్నీ స్పూను అర కేజీకి స్పూన్ ఉంటాయండి. 3 బాగా వేయించుకొని దోరగా వేయించుకొని ఆ దోరగా వేయించుకున్న తర్వాత జీలకర్ర అండి, నూగులు కూడా మొత్తం 5 వస్తువులు జీలకర్ర నూగులు కలిపి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాను 1 స్పూను. అది వేయించుకుని పక్కకు తీసుకున్నాను అండి. ఆయిల్ తిరగమాత వేసుకున్నా. పచ్చిమిర్చి ఒకటే చీలిక, ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఇందాక వేయించినవి ఉన్నాయి కదండి, నూగులు, కరివేపాకు వేసుకున్నా. నూగులు, కరివేపాకు, టమోటా అవి వేగే లోపల ఇది చెప్తాను. ఇందాక వేయించుకున్నాను చూడండి, నూగులు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఆ 4టిని మిక్సీ వేసుకున్నాను. మిక్సీ పొడి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల ఇవి వేగుతాయి. పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ కొంచెం వేగుతాయి. దాంట్లో పచ్చిపోయినాక వేగినాక మళ్ళీ ఆల్రెడీ మనం అది ఉప్పు అండి, కళ్ళు ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ఈ మగ్గే లోపల ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాను చూడండి వంకాయ ముక్కలని తెచ్చుకున్నాను. అవి తీసుకొని దాంట్లో వేసుకున్నానండి. అవి ఎప్పుడైనా ఉప్పులో వేసుకొని తీసుకోవాలి, లేకపోతే నేలకు జిలగా అలా ఉంటుంది, గరిపోతాయి. ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, ముక్కల్ని చేసి పెట్టుకోవాలి. ఇంకా అలా వేయించుకోవటం బాగా ముక్క దోరగా మన ఫ్రై టైప్లో వేయించుకోవాలి. వెనిగర్ అండి అది 1 చెంచా వెనిగర్, లేదా నిమ్మకాయని పిండుకోవచ్చు. మనం ఇంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదా వెనిగర్ బాటిల్ ఉంటే 1 స్పూను వెనిగర్ వేసుకోవటం. అట్లా వేగాలి దోరగా. మళ్ళీ పొద్దులు మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి 4 నిమిషాలకు ఒకసారి వేయించుకోవాలి. మన పిల్లలకి సింపుల్గా క్యారేజ్ అండి. ఇంట్లో మనకి వంకాయలు నేనుకో వంకాయ రైస్ కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి, మనం చూసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఆ పొడి విందా మిక్సీ వేసుకున్నాను చూడండి, ఆ పొడి కలుపుకున్నాక తర్వాత రైస్ వేసుకోవటం. ఆల్రెడీ వండుకొని పెట్టుకున్నాను రైస్, అది కలుపుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లల క్యారేజ్కి ఎప్పుడు టమాటో రైస్ అని, నిమ్మకాయ పులిహార అని అలాగే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తేపకు ఒక వెరైటీ పెట్టినట్టు ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. నా వంకాయ రైస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.